సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు టాపిక్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మాయే గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్లో మనం చిరుధాన్యాలు అనేవి తినేవాళ్ళం. కానీ మళ్ళీ అవి ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నాయి. సో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవ్వడం వల్ల మనం మళ్ళీ చిరుధాన్యాల్లో అయితే షిఫ్ట్ అవుతున్నాం. ఈ చిరుధాన్యాలు ఉపయోగించి ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చో మన దగ్గర ఉన్న సింధుజ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. హలో సింధుజ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటండి మనకు? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మామూలుగా మనం తినే ఫుడ్ అనేది పాయిజనస్. సో దాంట్లో ఆ పాయిజనస్ని తగ్గించే క్రమంలో మిల్లెట్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మిల్లెట్స్ అనేవి మెయిన్గా డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు సింధుజ గారు కొర్రల పాయసం అయితే మనకు చూపిస్తారు. కొర్రల పాయసం ఎలా ప్రిపేర్ చేస్తారో ఆవిడ మాటల్లోనే చూద్దాం. హాయ్ అండి, నేను మీ సింధుజ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు చిరుధాన్యాలతో స్వీట్ తయారు చేయడం చూపిస్తాను. అదేనండి కొర్ర పాయసం. కావలసిన పదార్థాలు: కొర్రలు, బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, దాల్చిన చెక్క. మొదటగా స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ని పెట్టి అది వేడయిన తర్వాత నెయ్యి వేసి సరిపడినంత నెయ్యి వేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు. సో నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. నెయ్యి వేడి అయింది కదండి, ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు కొర్రల వరకు నేను తీసుకున్నాను. వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే రెడ్గా వచ్చే వరకు వేయించుకోండి. రెడ్గా అంటే మరీ రెడ్గా కాదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అంతవరకు అయితే సరిపోతుంది. కొర్రలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీటిని తీసుకోవాలి. అంటే ఇవి ఎలా ఉండాలి అంటే 1:3 రేషియోలో ఉండాలి. 1 కప్పుకి 3 కప్పుల నీరు. ఇలా ఈ కొర్రలు నీరు కలిపి ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బెల్లం, ఇది నేను రుచికి సరిపడా అని అడిగితే కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1కి 1.5 కప్పు తీసుకోండి, లేదంటే 1 కప్పుకి 1 కప్పు సరిపోతుంది. నేనైతే 1 కప్పుకి 1 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఇలా బెల్లము కరుగుతున్నప్పుడే 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇందులోనే వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కుక్కర్ ఒక మూతను పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుదాం. దీనికి 2 నుంచి 3 విజిల్లు సరిపోతాయి. నాకైతే 3 విజిల్ల వరకు పట్టింది. ఇప్పుడు 3 విజిల్లు అయిపోయిన తర్వాత కొర్ర పాయసం అనేది రెడీ అయిపోయింది.
దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ మనం అన్నవరం ప్రసాదం తిన్నాం కదా ఆ టేస్ట్లో వస్తుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుందాం. వేడిగా చాలా తొందరగా కుక్కర్లో రెడీ అయ్యే కొర్ర పాయసం ఎలా చేసుకోవాలో నేను చూపించాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.